విశాఖపట్నంలో భారీ రిఫైనరీ, పెట్రోకెమికల్ కాంప్లెక్స్ కూడా 6,100 కోట్ల అంచనాతో ఏర్పాటు. బీపీసీఎల్ బోర్డు సమావేశంలో నిర్ణయం. తక్షణమే స్టాక్ ఎక్స్చేంజ్లకు సమాచారం. బందరుకు తెచ్చేందుకు ఎంపీ బాలశౌరి యత్నాలు. రాష్ట్రంలో జపనీస్ జెన్ గార్డెన్ టొయామాతో ఒప్పందం పునరుద్ధరణ. రాష్ట్రానికి వచ్చిన ప్రీఫెక్చర్ గవర్నర్. కీలక రంగాల పెట్టుబడుల సహకారం. ఏపీ జపాన్ సంబంధాలు మరింత బలోపేతం. తదుపరి సీఎస్ నీరవ్ సీఎస్ సాయి ప్రసాద్. ఈ నెలాఖరుతో నీరవ్ పదవీ విరమణ. పాత కార్లపై జీఎస్టీ తరుగుదల అనంతరం నికర విలువ కంటే అధిక ధరకు విక్రయిస్తేనే సినిమా థియేటర్లలో విక్రయించే పాప్కార్న్పై 5% పన్ను. కొత్త ఏడాది ఐటీలో నియామకాల జోరు. డేటా సైన్స్, ఏఐ నిపుణులే హవా. ద్వితీయ శ్రేణి నగరాల వైపు కంపెనీల చూపు. 2024 7% తగ్గిన నియామకాలు. జనవరి 28న విచారణకు రండి. సెబీ చీఫ్కు లోక్పాల్ నోటీసు. ఏపీ మార్కెట్లోకి సుందరం హోమ్ ఫైనాన్స్. షెడ్యూల్ వచ్చేసింది. ఫిబ్రవరి 19 నుంచి ఛాంపియన్స్ ట్రోఫీ. 23న భారత్-పాక్ మ్యాచ్. ఫిబ్రవరి 20న భారత్-బంగ్లాదేశ్ దుబాయ్లో. ఫిబ్రవరి 23 భారత్-పాక్ దుబాయ్లో. మార్చి 2న భారత్ వర్సెస్ కివీస్ దుబాయ్లో. అంబేడ్కరే 2025 ఎజెండా. రేపటి బెళగావి వర్కింగ్ కమిటీ భేటీలో కాంగ్రెస్ కార్యాచరణ. అమిత్ షా రాజీనామా కోసం ఉద్యమం. సమావేశానికి నవ సత్యాగ్రహ బైఠక్గా నామకరణం. కెనడాలో శాశ్వత నివాసం కష్టమే. జాబ్ ఆఫర్ పాయింట్ ఎత్తివేత. ఎక్స్ప్రెస్ ఎంట్రీ విధానంలో మార్పు. భారతీయులకు భారీ ప్రభావం. కువైట్కు తెలుగు రాష్ట్రాల సేద్య ఉత్పత్తులు. సాధారణంగా రెండు దేశాల మధ్య సంబంధాలను బలోపేతం చేసేందుకు ఇరు దేశాల మధ్య అధికారులు కూడా సంయుక్త బృందాలు నిరంతరం పనిచేస్తుంటాయి. ఆ విధంగా కువైత్, భారత్ దేశాల మధ్య ఇప్పటి వరకు కార్మిక, ఉద్యోగ నియామకాలు, చమురు, ఆరోగ్య రంగాలకు సంబంధించి 3 సంయుక్త కార్యాచరణ బృందాలు మాత్రమే ఉండగా వాణిజ్య, పెట్టుబడులు, వైద్య, నైపుణ్యాభివృద్ధి, శాస్త్ర సాంకేతిక అభివృద్ధి, వ్యవసాయం, సాంస్కృతిక రంగాలతో పాటు భద్రత, కౌంటర్ టెర్రరిజం మొదలైన కీలక అంశాలపై కూడా ఉభయ దేశాల మధ్య సంయుక్త కార్యాచరణ బృందాలను నెలకొల్పడానికి తాజాగా మోదీ జరిపిన పర్యటనలో ప్రకటించారు. స్వీయ భద్రతకి భారత్లో తాము సంకల్పించిన పెట్టుబడులకు అనుమతించాలని ప్రధాని మోదీ కువైట్ ప్రభుత్వాన్ని కోరింది. ప్రస్తుతం ఉభయ తెలుగు రాష్ట్రాల్లో ప్రధానమంత్రి కిసాన్ సంపద యోజన కింద ఫుడ్ పార్కులు ఉన్నాయి. వాటిలోని వ్యవసాయ ఉత్పత్తులను కువైత్ తదితర దేశాలకు ఎగుమతి చేసే విధంగా ప్రయత్నిస్తే రైతులు కూడా విశేషంగా లబ్ధి పొందుతారు. అలాగే భారత్, కువైట్ దేశాల మధ్య పెండింగ్లో ఉన్న విమాన సీట్ల సంఖ్య పెంపుదల అంశాన్ని సాధ్యమైనంత వరకు పరిష్కరించుకోవాలని ఇరు దేశాలు నిర్ణయించుకున్నాయి. దీనికి పరిష్కారం లభిస్తే ప్రతిపాదిత తిరుపతి అంతర్జాతీయ విమానాశ్రయం స్వప్నం ఫలిస్తుంది. అదేవిధంగా విజయవాడ, విశాఖపట్నం విమానాశ్రయాలకు అంతర్జాతీయ అనుసంధానం పెరుగుతుంది.